సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఏనంటూ అధికారులను బెదిరిస్తున్న కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా మంత్రి పీఏగా చలామణి అవుతూ అధికారుల వద్ద డబ్బులు వసూలుకు పాల్పడ్డాడు. పలు చోట్ల పరిగి ఎమ్మెల్యే పీఏనంటూ పలువురిని బురిడీ కొట్టించాడు ఈ జాదుగాడు. అయితే ఓ మహిళా అధికారిని ఫిర్యాదుతో కోదాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 7 కేసులు నమోదు చేశారు. కొంతమందికి కాల్స్ చేసి మంత్రి గారి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడడం, వాళ్ళతోనే అసభ్యంగా మెసేజ్లు పెట్టడం, అసభ్యంగా మాట్లాడడం కానీ జరిగింది. సో ఈ క్రమంలో ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు పంది యాదగిరి. ఈయన తండ్రి పేరు బాబు అలియాస్ బాబయ్య అంటారు. 24 years. ఈయన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కోనాయిపల్లి విలేజ్ చెందినవాడు. సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడు. ఈ సిమ్ కార్డులని వేరే వాళ్ళ పేరు మీద నుంచి తీసుకొని లేకపోతే ఎక్కడైనా యూజ్ చేసి ఆ సిమ్ కార్డులను యూజ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ లేకపోతే మభ్య పెడుతూ వాళ్ళని అసభ్యంగా మాట్లాడడం కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వసూలు చేసేందుకు పన్నాగం వేశాడు. సో ఆ క్రమంలో ఇతన్ని మేము ఈ 6 కేసులలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కోదాడ డివిజన్ పరిధిలో చూస్తే నేరేడు చెరువులో 2 కేసులు, హుజూర్ నగర్లో 1 కేసు, మేళ్ళ చెరువులో 1 కేసు, అదేవిధంగా కోదాడ టౌన్లో ఫస్ట్ కేసు ఇక్కడ చేయడం జరిగింది. పరిగిలో కూడా 1 కేసు ఉంది. మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా ఇంకా ఇలాంటి కాల్స్ గత 4-5 నెలల నుంచి ఎక్కడైనా బాధితులు బయటికి చెప్పుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి చెప్పుకుంటే వాటి మీద కూడా ఎప్పుడైనా కేసులు తప్పకుండా నమోదు చేస్తాము. దయచేసి బాధితులు ఇంకెవరైనా ఉంటే కూడా ధైర్యంగా ముందుకు వచ్చి సీ టీమ్స్ ద్వారా కానీ లేకపోతే ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా కానీ లేదంటే నేరుగా మాకు కానీ సంప్రదిస్తే తప్పకుండా ఇంకా కేసులు నమోదు చేస్తాము. ఇతని పైన కూడా పీడీ యాక్ట్ కి ప్రపోజల్స్కి మేము సలహా తీసుకొని